నెల్లూరు జిల్లా సంగం మండల పరిధిలో ఓటర్ల జాబితాలో ఉన్న లోపాలను గుర్తించి సరిదిద్దే ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు సంగం తహసీల్దార్ సారంగపాణి తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండలంలోని ఓటర్ల జాబితాపై క్షేత్రస్థాయిలో ప్రత్యేక సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండలంలో మొత్తం 2100 అనామలీస్, 304 నో మ్యాపింగ్ ఓట్లు గుర్తించినట్లు తెలిపారు. వీటికి సంబంధించి ప్రతిరోజు 150 చొప్పున నోటీసులు ముద్రించి గ్రామాలలో సంబంధిత ఓటర్లకు BLOల ద్వారా అందజేస్తూ ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో 2 నెలల పాటు ఈ పరిశీలన, సవరణ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఓటర్ల వివరాలలో తప్పులు ఉన్నవారు లేదా మార్పులు చేయించుకోవాల్సిన వారు అవసరమైన ఆధారాలతో తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి తమ వివరాలను సరిచేసుకోవచ్చని సూచించారు. అదేవిధంగా ఓటర్ల జాబితాలో పేరు లేని అర్హులు లేదా కొత్తగా ఓటరుగా నమోదు కావాలనుకునేవారు ఫారం 6ను పూర్తి చేసి సంబంధిత BLOకు లేదా తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించవచ్చని తెలిపారు. ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. ప్రతి ఒక్క ఓటర్లు మీ ఓటర్ లిస్ట్ కూడా పబ్లిష్ చేస్తున్నాము. మీ BLO దగ్గర ఓటర్ చూసుకోవడము, దాని దగ్గర ఓటర్ లేకపోతే, పేరు లేకపోతే మీరు ఫామ్ 6 ఇవ్వచ్చు. ఇప్పుడు పైగా నోటీసు కూడా ఒకటి ఇస్తున్నాం. ఆ నోటీసులో కనపరిచినటువంటి 8 ఐటమ్స్ ఉంటాయి. ఆ 8 ఐటమ్స్లో కూడా ఏదో ఒక వాటిల్లో ఒకటి జత చేసి ఈ నోటీసులు మేము పలానా తేదీ కూడా మెన్షన్ చేస్తున్నాము. ఆ తేదీన తహసీల్దార్ వారి దగ్గరకు వచ్చి మీ దగ్గర ఉన్న ప్రూఫ్ తోటి తీసుకొచ్చిన ఏడలా మళ్ళా కూడా ఓటు చేర్చడానికి అవకాశం ఉన్నది. ఇది ప్రతి ఒక్క ఓటరు ఇది సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియపరచడం. పీరియడ్ అనేది మన ఆగస్టు, సెప్టెంబర్ 2 నెలలు ఇచ్చారు. మేము మీకు నోటీస్ ఇచ్చేటప్పుడేమో మెన్షన్ చేస్తున్నాం పలానా తేదీన రండి అని. ఆ తేదీకి మీరు తహసీల్దార్ దగ్గరికి రావాలి. అది అనామలీసెస్, నో మ్యాపింగ్ వాళ్ళ వరకే. మిగతా వాళ్ళు ఏదైనా ఓటర్ లిస్ట్ పేరు లేకుండా కొత్తగా ఓటు చేర్చుకోవాలన్నా కూడా ఫామ్ 6 కూడా నా దగ్గరికి తీసుకొచ్చిన ఎడలా, లేదంటే మీరు ఆన్లైన్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఫామ్ 6 మీ పరిధిలో ఉన్న BLOకి ఇవ్వచ్చు, లేదా ARO అదిగా తహసీల్దార్ దగ్గరగా ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎంక్వైరీ చేసి మా BLO గారు మీ ఓటర్కి నమోదు పరచటకు వీలు పడినని తెలియపరచుకోవడం అందరికీ.